సుత్తి లేదు, సోది లేదు. ఏ కులం మతంపై ద్వేషం లేదు. ఆజాద్ కలాం మీడియా రిపోర్టింగ్స్కి ఎదురులేదు. మన భారతదేశ రాజ్యాంగవాదానికి, ప్రజాస్వామ్యవాదానికి, లౌకికవాదానికి తిరుగులేదు. నేను అడ్వకేట్ సాదిక్ షేక్, ఆజాద్ కలాం మీడియాకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు చాలా సంచలనమైన విశ్లేషణ నేను చేయనున్నాను. ముఖ్యంగా వాట్సాప్ యూనివర్సిటీ మేర ఏ విధమైతే లాయర్లను చెప్పుకోండి, డాక్టర్లను చెప్పుకోండి, ఇంజనీర్లను చెప్పుకోండి, లేదా పెద్ద పెద్ద ఏదైతే బీజేపీ, ఎన్డీఏ తదితర పార్టీలో ఉండే నాయకులు సోషల్ మీడియా ఏదైతే రైట్ వింగ్ కానీ హిందుత్వ సంఘాలు సంస్థలను చెప్పుకునే వాళ్ళు చాలా విషపూరితమైన కల్పిత ఏదైతే వార్తలు అనేవి ప్రచారం చేస్తూ ఉంటారో అందులో భాగంగానే మౌనిక సుంకర అని చెప్పి మన సోదరిమణి వీరు తమని తాము న్యాయవాదం చెప్పి హిందుత్వ వీరనారని చెప్పి బీజేపీ నాయకురాలని చెప్పి పోస్టింగ్లు తయారు చేస్తూ ఉంటారు. వీరు ఏం చేశారంటే ఒక పోస్టింగ్ తయారు చేస్తూ అందులో గౌరవ మాజీ ప్రధానమంత్రి వర్యులు రాజీవ్ గాంధీ గారిని, సోనియా గాంధీ గారిని ప్రస్తావిస్తూ ఏదైతే సీక్రెట్ ఆపరేషన్స్ చేసేవాళ్ళు ఫారెనర్ భార్యను కలిగి ఉండకూడదు అని చెప్పి ఏదో వీడియో చేశారు. ఆ వీడియో మీకు చూపిస్తాను. ఎంత అసలు నవ్వాలా, ఏడవాలా, వీరిపై జాలి పడాలా అనేది కూడా ఏది అర్థం కాదు. ఏదైతే నిజం చెప్పులేసుకుని గడప దాటే లోపే అబద్ధం ప్రపంచం మొత్తం చుట్టేసి వస్తుందంటే అలా ఉంటుంది మౌనిక సుంకర గారు ఏదైతే వారు విరజిమ్మే విషం, విద్వేషం మరియు కల్పిత కథనాలని. అయితే ఒక్కసారి ఏదైతే మౌనిక సుంకర గారు మాట్లాడిన వీడియో మనం గమనిద్దాం. ఆ వీడియో ఏంటి, అసలు ఆ వీడియో ఎందుకు వచ్చింది, ఏ కారణం చేత వారు ఆ వీడియోలో మాట్లాడాల్సి వచ్చింది అనేది మీరు గమనిస్తే చాలా జుగుప్సాకరంగా ఉంటుంది ఆ వీడియో. ఆ వీడియోలో వారు అబద్ధాలు చెప్పడమే కాకుండా అసలు ఆమెతో పాటు ఆ ఇంటర్వ్యూలో స్వామివారు అయ్యప్ప స్వామి మాల అంటే ఎంత దీక్షతో కూడుకొని ఉంటుంది మనందరికీ తెలుసు. ఆయన గారు ఇంటర్వ్యూ చేస్తారు. ఇంటర్వ్యూ చేసడం తప్పేం కాదు. కానీ ఆవిడ అన్ని అబద్ధాలు చెప్తుంటే ఆ స్వామివారు కూడా ఆమెతో మాటలో మాట కలిపి ఎలా మాట్లాడుతున్నారో ఒకసారి చూడండి. ఆర్మీలో పనిచేసే ఒక వ్యక్తి ఎవరైనా ఫారెన్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆ వ్యక్తిని ఇండియన్ ఆర్మీలో ఉన్న సీక్రెట్ ఆపరేషన్స్ కి దూరం ఉంచుతారు. మీరు గమనించారు కదా, ఇండియన్ ఆర్మీలో, నేవీలో, తదితర సర్వీసెస్లో సీక్రెట్ ఆపరేషన్స్ చేసేవాళ్ళు ఫారెన్ భార్యను కలిగి ఉంటే తొలగిస్తారని చెప్పారు. ఒకసారి అది ఫ్యాక్ట్ చెక్ చేసుకుంటే, కానీ ఈమె చెప్పింది ఇండియన్ ఆర్మీ, నేవీ అన్నారు. ఇక్కడ చూసుకుంటే మన గౌరవ మాజీ ప్రధానమంత్రి వర్యులు రాజీవ్ గాంధీ గారు ఒక రాజకీయ నాయకుడు, అదొక రాజకీయ పదవి. సరే పోనీయండి, మౌనిక సుందర గారు చెప్పారు కదా సీక్రెట్ ఆపరేషన్స్లో ఉన్న వాళ్ళు పెళ్లి చేసుకుంటే వాళ్లకు ఏదైతే తొలగించేయడం జరుగుతుంది అని చెప్పారు. ఫ్యాక్ట్ చెక్ చేసి వివరిస్తున్నాను. అన్ ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ cannot remain active service while marrying a foreign national without special conditions. ఏమమ్మా మౌనిక శంకర గారు, ఇంత అబద్ధం, ఇంత విషం, విద్వేషం విరజిమితే ఎలా అండి? అసలైతే మీరు చెప్పే ఉదాహరణ అటు రాజీవ్ గాంధీ గారికి మ్యాచే కాదు. ఎందుకంటే వారు ఇండియన్ నేవీ, ఆర్మీలో లేరు, వారు ఒక రాజకీయ నాయకుడు. అయితే అయినా కూడా ఒక స్పెషల్ ఆపరేషన్స్ వాళ్ళు కూడా ఫారెన్ భార్యని కలిగి ఉండొచ్చు. ఎలా అంటే అతడి భార్య తన ఫారెన్ సిటిజన్షిప్ని వదులుకోవాలి. ఇంకోటి ప్రయర్ పర్మిషన్ అనేది ఆ అధికారి తీసుకోవాలి. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మౌనిక సుంకర గారు? మరి ఈ కండిషన్స్ ఎందుకు చెప్పలేదు? మీరు న్యాయవాదే కదా, అంటే బేర్ యాక్ట్స్కి మరియు మనం కామన్గా మాట్లాడుకునే దానికి ఇంటర్ప్రిటేషన్స్కి, హిస్టరీకి చాలా తేడా ఉంటుంది. అంటే అలా ముసుగులో గుద్దులాటలాగా మనందరినీ పిచ్చోళ్ళం అని చెప్పి మాయ చేద్దాం అనుకున్నారా? అలా కుదరదండి. ఆజాద్ కలాం మీడియా లాంటి మీడియా ప్లాట్ఫామ్స్ మరియు అడ్వకేట్ సాదిక్ షేక్ లాంటి వాళ్ళు మీరు ఎంత వాస్తవాలు వివరిస్తున్నా దాన్ని తేజస్వి మీడియా లాంటి వాళ్ళు హిందూ మహిళలే టార్గెట్ అని చెప్పి వైరల్ చేసుకున్న భయం పడడం, వెనకడుగు వేయటం ఉండనే ఉండదు. మా ప్రాణాలు సైతం భారతదేశం కోసం త్యాగం చేస్తాము. ఏదైతే లౌకికవాదం, ప్రజాస్వామ్యవాదం, భారతదేశ రాజ్యాంగవాదం కోసం ముందుంటాం అని చెప్పి తెలియపరుస్తూ, అయితే ఒక చాలా సింపుల్ ఫ్యాక్ట్ అనేది తెలిసిపోయింది. మౌనిక సుంకర గారు చెప్పిన ఆ మాట కూడా అబద్ధమే. ఆర్మీ, నేవీ ఆఫీసర్ కలిగి ఉండి ఫారెన్ భార్య ఉన్నా ఉండొచ్చు సర్వీసెస్లో, స్పెషల్ పర్మిషన్ ఉండాలి, సిటిజన్షిప్ వదిలేయాలి అని తెలిసింది. ఇంకా ఆ వీడియోలోకి మనం వెళ్తే ఎంత జుగుప్సాకరం, ఎంత కామెడీ ఉంటుందంటే ఆవిడ గారి వీడియో, ఆవిడ గారు చెప్తున్న విషయాలు ఆవిడకే క్లారిటీ లేదు. మరి ఈవిడ గారు నేను హైకోర్టు న్యాయవాది, నేను ఫలా న్యాయవాది అని చెప్పి చెప్పుకుంటుంటారు. అలాంటిది హనీ ట్రాప్ కి గురైన రాజీవ్ గాంధీ ఎట్లా ప్రైమ్ మినిస్టర్ గా మనం తీసుకున్నాం? ఎంత పెద్ద ఫెయిల్యూర్ జరిగింది. అసలు రాజీవ్ గాంధీ గారు ఇండియన్ ఆర్మీ, నేవీలో లేరు. రాజీవ్ గాంధీ గారు హనీ ట్యాప్కి గురవడం ఏంటి? రాజీవ్ గాంధీ గారు అంత పెద్ద ప్రధానమంత్రి పదవిలో వచ్చే ముందు కూడా, రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి అయింది 1984 అక్టోబర్ 31. ఎప్పుడు సోనియా గాంధీ గారు తన ఇటాలియన్ సిటిజన్షిప్ని వదిలేసి భారతదేశ పౌరురాలిగా మారారంటే ఏప్రిల్ 30, 1983.
ఏమమ్మా మోనికా శంకర్ గారు, కొంచెం హోంవర్క్ చేయొచ్చు కదా, కొంచెం ఫ్యాక్ట్స్ తెలుసుకోవచ్చు కదా, నేను చెప్పేదే వినేస్తారు, అందరూ అంధభక్తులే, అందరూ గుడ్డిగా నమ్మిస్తారు అనుకుంటే ఎలా అమ్మా మోనికా శంకర్ గారు? చాలా స్పష్టంగా కనిపిస్తుంది. గౌరవ ప్రధానమంత్రి మాజీ మన రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి పదాన్ని అధిష్టే ముందు 1 సంవత్సరం ముందే దరిదాపు సోనియా గాంధీ గారు వాడి సిటిజన్షిప్ వదిలేసుకోవడం జరిగింది, ఇటాలియన్ది. భారతదేశ పౌరురాలుగా వారు భారతదేశాన్ని హక్కున చేసుకుని భారతదేశాన్ని సగర్వంగా ఒక గౌరవ మాజీ ప్రధానమంత్రి భార్య ఆవిడ. అయినా కూడా ఆవిడ గారి మీద మీరు ఏ విధంగా విద్వేషం విరజిమ్ముతారనేది ప్రత్యేకించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఒకటి, నేవీ ఆర్మీ అనే ఏదైతే సీక్రెట్ ఆపరేషన్స్ అది కూడా తను వక్రీకరించారు. రెండవది, గౌరవ ప్రధానమంత్రి గారు ఒక పొలిటికల్ పొజిషన్ అనేది కూడా వక్రీకరించారు. ఇక పూర్తి వీడియోలోకి ఇంకా చూద్దాం. ఇంకా చాలా హైలైట్ ఉంటాయి మాటలు. మన మోనికా శంకర్ గారు అబ్దుల్లాలు ముల్లాలు అని చెప్పడమే కాదు, ఆవిడ గారు బీజేపీకి, ఆర్ఎస్ఎస్కి, విహెచ్పి, బజరంగ్ దళ్, హిందుత్వ సంఘాలు సంస్థలు ఆమెకున్న ఏదైతే మతోన్మాదం, ఏమండి మతం నా దేవుడు నాకు గొప్ప, నా కులం మతం గొప్ప అనుకోవడం తప్పులేదండి. కానీ ఎదుటి వాళ్ళని కించపరచడం, ఎదుటి వాళ్ళని అవహేళన చేయడం, ఎదుటి వాళ్ళపై మత కలహాలు లేదా లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ అయ్యే విధంగా అబద్ధాలను ప్రచారం చేయడం అనేది మౌనికా శంకర్ గారి చాలా ప్రత్యేకత. పూర్తి వీడియో ఇంకా విందాం. ఈ ఫ్యామిలీ వల్ల వీళ్ళ క్వాలిఫికేషన్స్ అంటే సోనియా గాంధీని ఇంట్లో ప్రవేశపెట్టడం, పార్టీలో ప్రవేశపెట్టడం హైలైట్ ఆఫ్ అని అనొచ్చండి అంటారా? ఏమండి అయ్యప్ప స్వామి గారు, మీరు మాలేసుకున్నారు, మీరు ఎవరో తెలియదు, మీది ఏ మీడియా ఛానల్లో తెలియదు, ఈ వీడియో వైరల్ అవుతుంది. అసలు మీరు మాట్లాడే మాటలు అవి పద్ధతి అయినా? స్వామి గారు అయ్యప్ప మాల ధరించి ఉన్నారు, నోటికి ఏమొస్తుంది చెప్పడమేనా? చెప్పండి. అయ్యప్ప స్వామి మాలుగా దీక్ష అనేది ఎంత కఠోర భక్తి పారస్యమంతో కూడుకున్నది మీకు తెలియదా? ఏం చేస్తాం, రాజకీయం అలాంటిది. మరి జనరల్ గా చూడండి, ఏదో నేను చెప్పిన పాయింట్ లో ఒక ఆర్మీ ఆఫీసర్ ఉన్నారు, నేను ఇందాక చెప్పిన లైన్ లో వాళ్ళు వేరే కంట్రీ పెళ్లి చేసుకున్నారంటే వాళ్ళకి తీసేస్తారు. మరి అట్లాంటప్పుడు ఒక విదేశీ మహిళ ఈ దేశానికి వచ్చి మొత్తం పార్టీ అంతా ఆమె చేతిలో పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్? దానివల్ల దేశ భద్రతకు ఎంత హాని జరుగుతుందన్న ఇంగిత జ్ఞానం లేకుండా కాంగ్రెస్ పార్టీ అట్లా నడిపించింది. అంటే కాంగ్రెస్ పార్టీ ఎట్లా అంటే మన శత్రు దేశంతో కూడా చేతులు కలిపి అధికారంలో ఉండడానికి ప్రయత్నిస్తారు. మీరు గమనించారు కదండి, ఇదండి మౌనికా శంకర్ గారికి ఉన్న ప్రత్యేకత, వారికి ఉన్న గొప్పతనం చాలా స్పష్టంగా ఇక్కడ తెలుస్తానే ఉంది. ఇక ఈవిడ గారు ఏ విషయాలైతే మీ అందరి ముందు తెలియపరిచారో చాలా బ్రేకింగ్ గా మీకు ప్రస్తుతం ఫారెన్ అఫైర్స్ మినిస్టర్ ఎవరనుకున్నారు? మన జయశంకర్ గారు, బీజేపీ పార్టీ గొప్ప నాయకుడు. ఆయన గారి భార్య ఎవరనుకున్నారు? జపాన్ మహిళ. మన ఏదైతే జపాన్ మహిళ, మన గౌరవ ఆంధ్రప్రదేశ్లో ఏదైతే పొత్తు ఉన్నదో బీజేపీ, జనసేన, తెదేపా కూటమి, దానికి డిప్యూటీ సీఎం ఎవరు? పవన్ కళ్యాణ్ గారు, వారి భార్య రష్యన్. ఇక అటు మనం రాజకీయ నాయకుల పదవులు చూస్తే సాక్షాత్తు భారతదేశ 10వ ఏదైతే రాష్ట్రపతిగా చేసిన నారాయణన్ గారి భార్య మయన్మార్కు చెందిన మహిళ. అయితే ఇంత సింపుల్గా కనిపిస్తున్న మౌనికా శంకర్ గారు మీరు చెప్పేదంతా గుడ్డిగా నమ్మిస్తారని చెప్పి ఎలా విద్వేషం విరజిమ్మడం మీకు ఎంత అలవాటుగా మారిపోయిందండి. ఇది ఒక మానసిక వ్యాధి అండి, ఇది ఒక అలవాటులో పొరపాటండి. మీరు దయచేసి వాస్తవాలు ప్రజల ముందు చెప్పండి, ఎటువంటి ఇబ్బంది ఎటువంటి అభ్యంతరం మాకు కూడా లేదు. కానీ పదే పదే మీ వీడియోలు రియాక్షన్ చేయాలా లేదా వాస్తవాలు వివరించాలా అంటే చాలా జుగుప్సాకరంగా ఉంది, చాలా అసహ్యంగా ఉంది. అడ్వకేట్ సాదిక్ షేక్ ఎప్పుడు రియాక్షన్ వీడియోలు చేసి ఒకరికొకరు ఏదైతే బూతులు తిట్టుకొని కామెంట్లు చేయించుకొని పోస్టులు చేసే వ్యక్తి కాదు. గౌరవ మాజీ ప్రధానమంత్రి కుటుంబం మీద ఈ విధంగా విద్వేషం విరజిమ్ముతూ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ అంశాలు మీరు తీసుకొచ్చి మీరు పొలిటికల్ మైలేజ్ ఏదో మీకు కేంద్రంలో మీకు తెలంగాణలో పదవి వచ్చేయాలా, టికెట్లు వచ్చేయాలా అని చెప్పి మీరు ఈ విధమైన కుట్రలు పన్నుతుంటే అసలు సమాజాన్ని మీరు ఇలా చేయడం ఎంతవరకు సబబు అనేది మన మౌనికా శంకర్ గారు గ్రహించాలి. మీరు అబ్దుల్లాలు ముల్లాలు ఏదేదో చెప్పి కోవాబాన్ అంశంలో మాట్లాడిన ఇంటర్వ్యూలు చాలా వైరల్గా షేర్ అవుతుంటాయి. ప్రతి ఒక్క ఇంటర్వ్యూ మౌనికా శంకర్ గారిది నేను ఒకవేళ దానికి నేను ఫ్యాక్ట్ చెక్ చేయడం మొదలెడితే 100కు 99% ఐదర్ మౌనికా శంకర్ గారు మాట్లాడేది అబద్ధాలు, కల్పితాలు, తనకు అనువుగా రావడానికి, తనకు ఫేమ్ రావడానికి, లేదా వారికి అసలు నాలెడ్జ్ కూడా లేదని చెప్పాలి. ఇప్పుడు ఇదే మౌనికా శంకర్ గారు ఏ విధంగా అయితే చెప్తున్నారో ఇటాలియన్ అని చెప్పి మన మౌనికా శంకర్ గారు, మన సోదరి, మన పెద్దక్క మౌనికా శంకర్ గారికి సంబంధించి ఒక ఫోటో ఉంది. బహుశా వారు కూడా అంచనా వేసి ఉండరు అడ్వకేట్ సాదిక్ షేక్ ఎలా ఈ ఫోటో సాధించారు, ఎలా అడ్వకేట్ సాదిక్ షేక్ గారు దీన్ని వైరల్ చేస్తున్నారని. ఇదిగో మౌనికా శంకర్ గారు అయితే మీ అందరికీ ఫారెనర్లు, ఇటాలియన్లు అని చెప్తున్నారు. ఆ మౌనికా శంకర్ గారు ఈవిడతో కలిసి ఉన్నారు. ఇది నేను స్క్రిప్టెడ్ ఫోటో లేదా ఎడిటెడ్ ఫోటో, ఏఐ ఫోటో కాదండి. ఇది వారి ఫోటోనే, వారు పోస్ట్ చేసుకున్న ఫోటోనే. 2016లో అక్టోబర్ 17న వేగాస్లో
వారు పోస్ట్ చేసుకొని థ్యాంక్ యూలు అని చెప్పిన 2016 ఫోటో వారు కూడా ఫారినర్తో ఉన్నారు. ఏమమ్మా మౌనిక సుంకర గారు. అయితే ఈ యొక్క ఫోటో ఏదైనా ఇతర నాయకులతో దొరుకుంటే మౌనిక సుంకర గారు ఎంత వ్యంగ్యంగా, ఎంత జిగుప్సాకరంగా, ఎంత అసహ్యంగా మాట్లాడేవాళ్ళు, ఏమేం కల్పించేవాళ్ళు వీళ్ళతో, ఏమేం జోడించేవారు వీళ్ళతో. ఏదైతే మన గౌరవ ఏదైతే సోనియా గాంధీ గారి గురించి వాళ్ళు ఏ విధంగా మాట్లాడతారో మనకు తెలీదా? అంటే వీరు ఎవరితో తిరుగుతున్నారు, ఎవరితో దోస్తానా ఉంది మన మౌనిక సుంకర అక్క గారికి. అయితే చాలా ఉన్నాయండి, ఒకటి కాదు. నేను ఒకవేళ ఫ్యాక్ట్ చెక్లోకి వెళ్ళానంటే ఇటువంటి అంశాలు ఒకటి కాదండి, చాలా ఉన్నాయి. కాకపోతే నేనేంటంటే ఏ విధంగా అయితే చెప్పానో, నేను రియాక్షన్ వీడియోస్ ఫొటోస్ చేయడానికి ఇష్టపడను. ఎందుకంటే మనం ఏదైతే వాస్తవాలు గురించాలి, ఫ్యాక్ట్ చెక్ చేయాలి కాబట్టి అందులో భాగంగానే అడ్వకేట్ సాదిక్ షేక్ మీ అందరి ముందు ఏదైతే మౌనిక సుంకర్ గారు ఏ విధంగా అయితే మన ప్రజల్ని పిచ్చోళ్ళు అనుకుంటున్నారో, ఎవరు కూడా పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంటే ఎవరు చూడరు అనుకుంటుందో, అలానే మౌనిక సుంకర్ గారు శుద్ధ అబద్ధం, శుద్ధ దుష్ప్రచారం, శుద్ధ బీజేపీ కాంగ్రెస్లో వీరు అబద్ధాలు చెప్తూ పాపులారిటీ పొందాలని చూసిన ఈ ఏదైతే